హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది బ్లౌజ్ పీస్ అయితే నేను ఆల్రెడీ మీషోలో తీసుకున్నా అని చెప్పి పోస్ట్ చేశాను కదా ఇంతకుముందు వీడియో. ఇదైతే స్టిచ్చింగ్ అయిపోయిందండి ఫైనల్లీ. సేమ్ బొటెక్ స్టైల్లో దీనికి హ్యాంగింగ్స్ అయితే ఇలా నీట్గా వేసుకున్నాను. అండ్ థ్రెడ్ కూడా చూసారు కదా ఎంత సన్నగా వచ్చిందో. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి బొటెక్లో చాలా కాస్ట్ పెట్టి కుట్టించే బ్లౌజ్ లానే ఉంది కదా. నేను సింపుల్గానే స్టిచ్ చేశాను, పెద్ద హడావిడి అయితే ఏం చేయలేదు. దీనికి ఆల్రెడీ వర్క్ ఉంది కాబట్టి ఆ కట్స్ ఎలా అయితే ఉన్నాయో అలా నీట్గా అయితే తిప్పేశాను. కట్ ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలేదు నేను. ఆ కట్ ఎలా అయితే వాడిచ్చాడో అంతే డీటెయిలింగ్గా స్టిచ్చింగ్ కూడా నేను చేసుకున్నాను. బయట వాళ్ళు అయితే ఇంకా జాగ్రత్తగా కుడతాను. నాది అనేసరికి కొంచెం బద్ధకం వస్తుంది కానీ ఈసారి ఎందుకు నా బ్లౌజ్ కూడా చాలా నీట్గా అయితే టైం టేక్ చేసి కుట్టుకున్నాను నేను. హ్యాండ్ దగ్గర అయితే అంత డీటెయిలింగ్ అయితే ఏం చేయలేదు కట్స్కి, ఎందుకంటే ఆ కట్ దగ్గర ఎక్కువ అంత అవసరం అనిపించలేదు. కానీ నెక్కి మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా స్టిచ్ అనేది చేశాను అనమాట నెక్. అలానే ఫ్రంట్కి అయితే ఇలా ప్రిన్స్ కట్ పెట్టి కింద అనేది షేప్ బెల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది దీనికి బ్లౌజ్కి. ఎందుకంటే ఈ బ్లౌజ్ చాలా థిక్గా ఉంది క్లాత్. ఇలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. లోపల కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో, ఎక్కడ ఒక ఖర్చు కూడా కనిపించకుండా. మీరు కూడా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి.